నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ నీవు చదువుకున్నది కాంగ్రెస్ కట్టించిన స్కూల్లోనే కడియం శ్రీహరిని ఎద్దేవా చేసిన స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులే ఇయ్యలే ప్రచారంలో బీజేపీ ముతోల్ అభ్యర్థి రామారావు పటేల్ విమర్శలు యూత్ ఊళ్ళల్లో కాదు ఉద్యోగాల్లో ఉండాలి యువకులకు సూచించిన వేములవాడ బీఎస్సీ అభ్యర్థి గోలి మోహన్ రేపు షామీర్పేటలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కేసీఆర్ హరీష్ రావు పాల్గొంటారన్న మంత్రి సత్యవతి రాథోడ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ మాది 100 సంవత్సరాల పార్టీ నీది 10 సంవత్సరాల పాలన మీరు మమ్మల్ని విమర్శిస్తారా అని కడియంపై స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరా ఫైర్ అయ్యారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉప్పలగల్లు గ్రామంలో గడప గడపకు ప్రచారంలో రథయాత్రలో ఆమె మాట్లాడుతూ మొట్టమొదట ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెసేనని తెలుసుకోవాలన్నారు. కడియం శ్రీహరి నువ్వు ఎక్కడ చదువుకున్నావు గుర్తుపెట్టుకో అదే కాంగ్రెస్ పార్టీ కట్టించిన స్కూల్లోనే చదువుకున్నావని ఎద్దేవా చేశారు. రాత్రికి రాత్రి దొంగతనంగా పార్టీలను మారుస్తున్నాడని కడియం శ్రీహరిపై ఇందిరా ఫైర్ అయ్యారు. ఎన్నో పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఎక్కడ ఏం చేయలేదు ఎవరికి ఉద్యోగాలు రాలేదన్నారు. పదవుల కోసమే ఆయన పార్టీలు మారుతున్నాడని కడియంపై సింగపురం ఇందిరా ఆరోపణలు చేశారు. 10 సంవత్సరాల కింద నీ పార్టీ 100 సంవత్సరాల పార్టీని విమర్శిస్తావా? ఈ రోజు ఇందిరాగాంధీ గారు ప్రాణాలు త్యాగాలు చేసి దేశం కోసం చనిపోయింది. ఇదే కేసీఆర్ అందరు ప్రాణాలు తీసి అధికారం ఎక్కి కూర్చున్నాడు. 100 మంది ప్రాణాలు ఎక్కి నువ్వు అధికారం తీసుకుంటే మా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఆలోచించే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కొత్త ఉద్యోగం లేదు, కొత్త ఇల్లు లేదు, కొత్త రోడ్డు లేదు, కొత్త పెన్షన్ లేవు, కొత్త రేషన్ కార్డు లేవు. దేనికైనా మీరు పార్టీ పెట్టింది ఏంటిదమ్మా? నువ్వు బంగారు తెలంగాణ ఏంటమ్మా? ఏది లేకున్నా ఈ హాస్పిటల్ లేకున్నా నువ్వు ఇల్లు ఉండదు, హాస్పిటల్ ఉండవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు, రోడ్లు ఉండవు, నీళ్లు చక్కగా ఉండవు. కానీ ప్రతి ఊరికి ఒకటి వచ్చింది కేసీఆర్ వచ్చినాక. బెల్ట్ షాపులు, వైన్ షాపులు ప్రతి ఊరికి. నీకు అర్ధరాత్రి అవసరమైన డాక్టర్ ఉండదు, మనకి మెడికల్ షాప్ ఉండదు. కానీ మందు 24 గంటలు దొరుకుతుంది. ఆ పైసలు దేనికి పెట్టిండు? ఆ పైసలు దొబ్బడానికి మన దగ్గర నుంచి తీసుకోవడానికి వైన్ షాపులు పెట్టిండు. ఈ రోజు తెలంగాణను తాగుబోతుల తెలంగాణని చేసిండు. 10 సంవత్సరాల పిల్లగాడు మొదలు పెట్టుకుంటే 30 సంవత్సరాల నేర్పించాను తెలంగాణ కేసీఆర్. ఇది బంగారు తెలంగాణ అంటే. మా అక్కలకి ఏం చేస్తున్నాడు? మరి బతుకమ్మలు రాగానే ఒక్కొక్కరికి ₹1,00,000 చీర ఇచ్చిందట. రైతక్క ఏ చీరలు కడుతుందో మన తెలంగాణ మహిళలు ఆ చీరలు కట్టుకోవాలని లక్ష చీర పంపినట. ఒక్కొక్కరికి 10 భక్తుల బంగారం అట. ఎవ్వల మెడ మీద చూసినా మెరుస్తున్నది. మా అక్కలకు చెల్లెళ్ళకు బంగారం మెరుస్తున్నది. బంగారు తెలంగాణ అంటే ఒక్కొక్కరికి 10 తులాలు 20 తులాలు ఉన్న బంగారం మొదలెట్టి పిల్లలకు చదివిస్తున్నాం. తులం పలం అమ్ముకొని తాగుతున్నారు. ఈ రోజు ఏమైతుంది తెలంగాణ? ఎక్కడ పోతుంది తెలంగాణ? మళ్ళా ఏ ముఖం పెట్టుకొని వచ్చి నువ్వు ఓట్లాడుతున్నావు? ఇక్కడ ఉండరు కొంతమంది మాదిగ లోవులు ఉంటారు. మాదిగ కులం అంటే మాదిగ కులంలో పుట్టి మాదిగ కులం పెరిగి మాదిగ కులం వల్ల బాగుపడ్డాడు. మాదిగ మహిళ వస్తే మహిళలను అడ్డుకుంటావా? నీకు బుద్ధి ఉందా అసలు ఏమన్నా? నువ్వు ఒక మనిషివేనా? మాదిగ కులం వల్ల ఈ రోజు నువ్వు బతికి బయటపడ్డావు. మాదిగ వాళ్ళు వస్తే అడ్డుకుంటావా? ఇదేనా నీకు? ఇదేనా కడెన్సీ నేర్పించింది? కడియం శ్రీహరి ఇచ్చే ఎంగిలి వ్యక్తులకు ఆశపడి ఈ రోజు నువ్వేం చేసినా ఎవరు నాపలేవు. మొత్తం తెలంగాణ అంతా కట్టగట్టుకొని కేసీఆర్ ఇంటికి పంపడానికి రెడీ అయింది. ఈ రోజు చదువుకుంటున్నాడు కేసీఆర్. పామూరులో ఆడుకోవడానికి బిస్తర్ కడుతున్నాడు. ఓదికి బిడ్డ కడుతుంది, ఓదికి కొడుకు కట్టుకుంటాడు, ఓదికి ఆయన. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు రాలేదని బీజేపీ ముతోల్ అభ్యర్థి రామారావు పటేల్ విమర్శించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబుగాం, మదన్పూర్, ఓలా, లింబాబీ, లింబాకే గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరికి ఆయా గ్రామస్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు పటేల్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూమ్ పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు. పెట్టమంటే సరే సరే అన్నం పెడతాను అన్నాడు. రాగానే అన్నాడు అన్నం తింటారంటే అన్నం తిన ఎంత మంది నా కోసం ఉన్నారు, అక్కలు అమ్మలు అందరు నా కోసం దారి కడుపు నిండిపోయింది, మొత్తం కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఇలా ఓలా గ్రామంలో టైర్ పంక్చర్ అయిపోయింది, కార్ది ఏం లేదు, కార్ పంక్చర్ అయిపోయింది, టైర్ వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నా సోదరమల్లు అక్కలు అమ్మలు అందరూ కమలం పోగు ఓటేస్తారు. గత 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు మన రాష్ట్రంలో దొడ్డు ముఖ్యమంత్రి ఏం పేరు వాడిది, కేసీఆర్ అట, కేసీఆర్. తర్వాత ఇక్కడ మన యువకులు ఊళ్ళో కాదు ఉద్యోగాల్లో ఉండాలని వేములవాడ బీఎస్సీ అభ్యర్థి డాక్టర్ గోలిమోహన్ అన్నారు. ఆటపాటలు ఊరేగింపులతో పెద్ద ఎత్తున ర్యాలీతో ఆయన నామినేషన్ చేశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లి అత్యున్నత పనులు చేపట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో వేములవాడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. 99% బీసీలు ఉన్నటువంటి ఈ వేములవాడ గడ్డలో మనం మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలవడానికి అర్హులము. ఈ ప్రాంతం దురలాట కాదు, ఇది ఓన్లీ బీసీల ఆట. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ఒక భవిష్యత్తు కార్యాచరణకి నేను ముందుకు వచ్చాను. నవంబర్ 30 నాడు జరిగేటువంటి పోలింగ్ తేదీలో ఆ రోజు ఖచ్చితంగా వేములవాడ ఎమ్మెల్యేగా ఏను గుర్తు మీద ఓటేసి మన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క అభ్యర్థిగా నేను నిలుచుంటాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి అసెంబ్లీ పంపండి. మీ పిల్లల బాధ్యత నాది. రేపు పొద్దున గెలిచిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికరణంగా చేసి కంపెనీలు తీసుకొచ్చి అందరికీ కూడా మంచి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా, మీ కొడుకుగా మీ ముందుకు వస్తున్నా, ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా. నా శ్వాస ఉన్నంత వరకు వేములవాడని ప్రజలందరికీ కూడా నేను పని చేస్తాను. రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో షామీర్పేట్ కన్వెన్షన్లో గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కవిత క్యాంపు కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్నారు. మహబూబాబాద్ జిల్లా నుండి అత్యధికంగా ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసేలా గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మళ్లీ మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. సర్పంచ్ గారికి, సీఎం గారికి,
ఎర్రవేశ్వర గారికి మరియు రమేష్ గారికి గారికి మీడియా మిత్రులందరికీ కూడా అసెస్లో నుంచి నమస్కారం తెలియజేస్తాము. ఇవాటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కూడా ఎల్లుండి 11వ తారీఖు నాడు 2 గంటలకు హైదరాబాద్ శంషాబాద్లో కన్వెన్షన్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కలిసి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దయతో మా గిరిజనులకు ఎప్పటి నుంచో చిరతర పాల్చైన తండాలు గ్రామ పంచాయతీ ఇవ్వడం 10% రిజర్వేషన్ ఇవ్వడం వారి దయ తరాల నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం ఇవన్నీ కూడా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మాకు ఏదైతే గిరిజనులకు లభాడలు కావచ్చు ఆదివాసులకు కావచ్చు తండాలు గ్రామ పంచాయతీ చేసి ఆదివాసులు భూములు చేసి దాదాపు 3,500 చిల్లర సర్పంచులు 30,000 మంది వార్డు సభ్యులు కాగలిగినది కేసీఆర్. మనం స్వాతంత్ర భారతదేశంలో తెలంగాణ ప్రాంతం ఒక సంవత్సరం ఆలస్యంగా కలిసి అది మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే గిరిజనులను ట్రైబల్స్ గా గుర్తించి ఎడ్యుకేషన్ ఇచ్చింది మేము అని చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు తెలంగాణ ప్రాంతంలో ఉండే గిరిజనులకు ఎంత ద్రోహం చేసిందంటే ఆంధ్ర ప్రాంతంలో ఉండే గిరిజనులను 56లోనే ఎస్టీ జాబితాలో చేసి గమనించాలి మా సోదరులు. కానీ తెలంగాణలో ఉండే గిరిజనులను మనకు 76 వరకు చేర్చలేదు. ఆ రోజు కాంగ్రెస్ పాలకులు మాకు షెడ్యూల్ ట్రైబ్స్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎస్టీ జాబితాలో ఉండి తెలంగాణ ప్రాంతంలో ఉండే అంటే కలిపేటప్పుడు మూర్ఖంగా ఎలాంటి ముందు చూపు లేకుండా ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా కలపడం ద్వారా 27 మేము మోసపడ్డాం. మా అవకాశాలు రాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. తర్వాత 76లో అంటే 27 మేము ఆలస్యం. వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తొలి నామినేషన్ వేశారు. ఉదయం భద్రకాళి ఆలయంలో పూజలు చేసి ఆ తర్వాత ఐనవోలు మల్లికార్జున స్వామిని, అనంతరం రెడ్డిపాలెం చర్చిలో అన్నారం హజారత్ సయ్యద్ యాకూబ్ షా వలీ దర్గాలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ తరపు నుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, మహాత్మా గాంధీ నగర్, గణేష్ నగర్, తారకరామ నగర్లలో ఇంటింటికి వెళ్లి కాలనీవాసులను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈరోజు షేర్లింగంపల్లిలోని ఆల్వేన్ కాలనీ 124 డివిజన్లో మా అక్క చెల్లెలతోటి, మా అన్నదమ్ములతోటి, నా సోదరులతో అందరితో కూడా పాదయాత్ర చేయడం జరిగింది. నిన్న మేము ఎమ్మెల్యే గారి నామినేషన్కి పోతే అసలు ఎమ్మెల్యే గారు ఎవరిని రావద్దన్నాడు. రావద్దంటే కూడా 10-20 వేల మంది జనము
నా డివిజన్ నుంచే 1000 మంది పోయినాం. నేను వద్దురా బాబు అంటే అందరూ అట్లా అంటే అంత అభిమానం మా ఎమ్మెల్యే గారి మీద, మా కేటీఆర్ మీద ఉంది కాబట్టి ప్రజలు అట్లా తండోపతండాలుగా వస్తారు. ఈరోజు ఒక అక్కింటికి పోతే తమ్ముడు మీకు మా దగ్గర 5 ఓట్లున్నాయి, గుద్దుడు అంటుంది. ఒక అక్కింటికి పోతే తమ్ముడు మా బస్తీ మొత్తమే మీకు ఓట్లు వేస్తాం పో అంటున్నారు. ఇలా నేను అంబేద్కర్ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, గణేష్ నగర్, తారకారాం నగర్, మహాత్మా గాంధీ నగర్ ఇవన్నీ పాదయాత్ర చేయడం జరిగింది. చేస్తున్నా కూడా ఎంత రెస్పాన్స్ ఉందంటే మా గాంధీ గారికి ఈ మా డివిజన్లో కూడా భారీ తిరుగులేని మెజార్టీ వస్తుందని ఫుల్ నమ్మకం ఉంది. గెలుస్తాము. కేసీఆర్ పాదయాత్ర చేస్తుండు, కేసీఆర్ సీఎం అవుతున్నాడు, మా ఎమ్మెల్యే గాంధీ గారు కూడా గెలుస్తున్నాడు, మంత్రి కూడా అవుతాడు. నేను అన్న ప్రకారం నేను మా కార్యకర్తలు కొంతమంది తీసుకొని ఇక్కడి నుంచి తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేసి నా మొక్కు కూడా చెల్లించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేటీఆర్ 5వసారి నామినేషన్ చేస్తున్న సందర్భంగా ముస్తాబాద్ మండలం నుండి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు వారి మద్దతుగా సిరిసిల్ల జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కొండ శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల నుండి మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఇది రాష్ట్రంలోని స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు పొందినదని తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే కేటీఆర్ గారి కారు గుర్తు, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే కేసీఆర్ గారి కారు గుర్తుకే, రైతు బంధు కేసీఆర్ గారి కారు గుర్తుకే, రైతు బంధు కేసీఆర్ గారి కారు, జై తెలంగాణ. ఈరోజు సిరిసిల్ల జిల్లా మన కేటీఆర్ గారికి మద్దతుగా ఈరోజు 5వసారి నామినేషన్ వేస్తున్నందుకు ముస్తాబాద్ మండలం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, మరి కుల సంఘాలు, మరి ప్రతి ఒక్క బాధ్యత గలటువంటి అందరూ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను, మరి రైతు బంధే కానీ, రైతు బీమానే కానీ, కళ్యాణ లక్ష్మి 1,16,000 కానీ, మరి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్లను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి 24 గంటల ఉచిత కరెంటు, మరి ఎక్కడా లేని విధంగా మరి ఎక్కడో కాళేశ్వర నీళ్లను మన ముస్తాబాద్ మండలాన్ని ప్రతి చెరువులో నింపించిన ఘనత కేసీఆర్ గారిది. మరి ఇలా రైతు సంతోషంగా ఉండడంటే నీళ్లు నియామకాలు అన్నీ సక్రమంగా ఉంటేనే రైతు కూడా అన్ని రకాల బలోపేతమై ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసే దిశగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కృషికి ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఇలా కేటీఆర్ గారికి మద్దతుగా భారీగా ముస్తాబాద్ మండలం నుంచి తరలి వెళ్ళి మరి 5వసారి హైట్రిక్గా కేటీఆర్ గారిని 1,00,000 పైచీలకు మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఐటీ రంగాన్ని కానీ ఇలా హైదరాబాద్ను మనం గతంలో 10 సంవత్సరాల కింద చూసినట్టయితే ఇలా హైదరాబాద్ పోతే మనం అమెరికా పోయినట్టు అనిపిస్తుంది. మనం ఒక నెల 2 నెలల తర్వాత మనం కొంచెం లేట్గా పోయినంత మాత్రాన కూడా మనం ఏదో వేరే దేశంలో ఉన్నంత తృప్తి కలుగుతుంది. కాబట్టి అంతటి ఘనత అది కేటీఆర్ గారికి ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఉన్నటువంటి మేధస్సు మళ్ళీ ఎవరికంటే అంతకు మించి ఉన్న మేధస్సు ఎవరికంటే అది కేటీఆర్ గారు అని ఇలా ప్రపంచ దేశాలే గర్వించదగ్గ మనిషి ఎవరంటే కేటీఆర్ అని చెప్తున్నారు. మరి అది దానికి అదే భాగంలో ఇలా ముస్తాబాద్ మండలం నుంచి మేము బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరము స్వచ్ఛందంగా తరలి వెళ్ళి కేటీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని గడపకు వెళ్ళి పెద్ద సంఖ్యలో మేము గెలిపించుకుంటామని తెలియజేస్తూ జై కేటీఆర్, జై కేటీఆర్. భారీ జన సమూహం మధ్య జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి తన నామినేషన్ వేశారు. ఆయన వెంట ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ర్యాలీకి రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బెల్ది వెంకన్న, 7 మండలాలలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, క్లస్టర్లు ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
పనిచేయడం వల్ల ఈరోజు వరుస విజయాలకే మనం అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ర్యాలీని చూసిన తర్వాత ప్రతిపక్షాల గుడ్డల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఆశీర్వదించడానికి రావడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గొప్పగా అభివృద్ధి జరుగుతూ ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవడానికి అపార రాజకీయ అనుభవం గల కడియం శ్రీఆర్ గారు మళ్ళీ మరి మరి మీరు తప్పకుండా ఆశీర్వదించి లేదంటే ఆమెకి దళితుల పట్ల మాదిగల పట్ల ఎంత గృహం ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. కాబట్టి ఇందిరా గారు ఓడినా గెలిచినా ఆమె హైదరాబాద్ లో ఉన్న తప్ప చేసిన నియోజకవర్గ ప్రజలకి పని కూడా చేయాలనే విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అంతేకాకుండా మనం ఒక ఛాయ కొట్టు పెట్టుకోవాలని ఇన్విటేషన్ కార్డు ప్రింట్ చేసి హైదరాబాద్ పోతే ఆమె బెంగళూరులో వ్యాపారం ఉంటుందని చెప్తారు, చెన్నైలో వ్యాపారం ఉందని చెప్తారు. 4 రోజుల ముందు మనం కార్డు ప్రింట్ చేపిస్తే దాన్ని ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా అపాయింట్మెంట్ వస్తుంది. కాబట్టి మిత్రులారా మీరు ఒకసారి ఆలోచించండి. పరిపాలన మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి సింగపురం ఇందిరా గారిని కాంగ్రెస్ అభ్యర్థిని మనం తప్పనిసరిగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే 40 సంవత్సరాలు మిర్యాలగూడను ఎంతో అభివృద్ధి చేశానని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తానని మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. అమరవీరుల స్తూపం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ఆయన అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మేనిఫెస్టోలోని కొత్త పథకాలను అందరికీ అందేలా చేస్తానని, గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని నల్లమోతు కోరారు. అన్ని గ్రామాల నుంచి ఎందుకంటే ఆ లోకల్ వచ్చి విశేష గెలువు నాకు స్వాగతం పెడుతున్నారు. మరి వాళ్ళందరికీ రుణం తీసుకోవడానికి నేను ఏం చేసినా తీరాలి. నేను మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ఇటు డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ సంక్షేమ పథకాల్లో కానీ మిర్యాలగూడని ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉంచినాను. మీరు ఏ నియోజకవర్గం తీసుకోండి, ఒక 4-5 నియోజకవర్గాలు పెద్దవి తప్పితే మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో కూడా మనమే అత్యుత్తమ పెడతా ఉంది. రైతాంగానికి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీమార్ కానీ, గృహలక్ష్మి కానీ, దళిత బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, అన్ని కానీ, ఆ మైనార్టీ బంధు కానీ అన్నింటిలో కూడా మేము తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి కూడా అందించి మన యొక్క మనలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ గారు కొత్తగా పెట్టిన మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా ఎందుకంటే ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా మహిళలందరికీ 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతు బీమా రైతులకు ఏ విధంగా బీమా కట్టి ఇచ్చినాడో అట్లనే ప్రతి ఒక్క బీదవాడు కూడా చనిపోయినా కూడా ఉన్నా లేకపోయినా వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా కేసీఆర్ బీమా ఇస్తున్నారు. కాబట్టి ఆయన అది అన్నీ కాకుండా కూడా ఆసరా పెన్షన్ పెంచిందిగా మన 5,000 పదాలు చేసేది, మరి దివ్యాంగులకి 6,000 రూపాయలు చేసేది, రైతులకి ఇంకా సరిపోతూ ఇంకా పంటలు బాగా పండియాలని చెప్పి భారతదేశానికి అన్నం పెట్టే తెలంగాణ రాష్ట్రం రైతులకి ఇంకా ఇంపార్టెంట్. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే మరోసారి తాము అధికారంలోకి వస్తామని రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి కోరకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరకంటి అట్టహాసంగా తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ మేరకు గోదావరి కనిలోని ఎమ్మెల్యే తన నివాసంలో తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వివిధ దేవాలయాలలో ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులు అనుచరులతో స్థానిక సింగరేణి స్టేడియంలో ప్రజా ఆశీర్వాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వ మతాలకు సంబంధించిన గురువులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను ఆశీర్వదించారు. అనంతరం గులాబీ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీలోని రిటర్నింగ్ కార్యాలయంలో అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
అధ్యాయము 6-7 వచనాలను మనం చదువుకుందాం. తూర్పు ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో నవంబర్ 30వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, కొప్పుల ఈశ్వరన్న గారు కల్పించినందుకు వారికి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఆనాడు తెలంగాణ ఉద్యమం నుండి ప్రతి కార్యాచరణలో రామగుండం నియోజకవర్గంలోని సకల జనులందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు కూడా పోరాట క్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కూడా ఈరోజు నామినేషన్ మహోత్సవంలో వేలాది సంఖ్యలో అందరూ కూడా వచ్చి ఆశీర్వాద సభకు హాజరై ఆశీర్వాద ర్యాలీలో కూడా వేలాది మందిగా హాజరైనారు. వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు భాను ప్రసాదరావు గారు, అదేవిధంగా విప్ గారు, అదేవిధంగా పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా మన కోలేటి దామోదరన్న గారు, అదేవిధంగా మన స్థానిక మేయర్ గారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ గారు అభిషేక్ రావు గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా కౌశిక హరి గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా ఉద్యమకారులు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలు ఆశించిన దానికి అనుగుణంగా 5 ఏళ్ల కాలం ప్రజాసేవకు పునరంకితమై పనిచేసినాం. ఇంకా రాబోయే కాలంలో ఈ ప్రాంతము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ఈ ప్రాంతంలో ఒక తీగల బ్రిడ్జిను నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక కరకట్టను నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నీళ్ళ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నీవు చదువుకున్నది కాంగ్రెస్ కట్టించిన స్కూల్లోనే, కడియం శ్రీహరిని ఎద్దేవా చేసిన స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులే ఇయ్యలే, ప్రచారంలో బీజేపీ ముతోల్ అభ్యర్థి రామారావు పటేల్ విమర్శలు. యూత్ ఊళ్ళల్లో కాదు ఉద్యోగాల్లో ఉండాలి, యువకులకు సూచించిన వేములవాడ బీఎస్సీ అభ్యర్థి గోలి మోహన్. రేపు షామీర్పేటలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం, కేసీఆర్, హరీష్ రావు పాల్గొంటారన్న మంత్రి సత్యవతి రాథోడ్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.